తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కృష్ణా, ఏలూరు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఉదయం 7:30 గంటల సమయంలో 2 సెకండ్ల పాటు భూమి కంపించిందని, రిక్టర్ స్కేల్పై 5.3గా తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు ప్రకటించారు. ఏపీ, తెలంగాణ సహా మహారాష్ట్ర అలాగే ఛత్తీస్గఢ్ లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్పంగా భూ ప్రకంపన అనేది వచ్చింది. ఈ రోజు ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు, దాదాపు ఒక 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి వెంటనే ఇక్కడి నుంచి బయటకు పరుగులు తీసినటువంటి పరిస్థితి. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాల పరిధిలో కూడా ప్రకంపనలొచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే ములుగు, హనుమకొండ, భూపాలపల్లిలో ఎర్త్క్వేక్ వచ్చింది. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, ఇల్లెందు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రకంపనలొచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే సుమారు 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఇక ఏపీలో చూసినట్టయితే విజయవాడ, విశాఖపట్నం, జగ్గైపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టాయిగూడెం, టీ నర్సాపురం మండలం, గొర్రంపాలెం, జంగారెడ్డిగూడెం పట్టణంలో కూడా భూమి కంపించింది. అలాగే ఎన్టీఆర్ జిల్లా నందిగామ, గంపలగూడెం, అనుముల్లంక, తిరువూరు, పెనుగంచిప్రోల్లో భూకంపం సంభవించింది. ఇక్కడ తెలంగాణలో చూస్తున్నట్లయితే ములుగు జిల్లా ఐలాపూర్ కేంద్రంగా భూకంపం వచ్చినట్టుగా గుర్తించారు. 1969లో భద్రాచలం పరిసరాల్లో దాదాపు ఇదే తీవ్రతతో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. సుమారు 50 ఏళ్ల తర్వాత నేడు అదే తీవ్రతతో మళ్లీ ప్రకంపనలొచ్చాయి. హైదరాబాద్, భద్రాచలం, ఏటూరు నాగారం, ములుగు తదితర ప్రాంతాలు జోన్ 3లోకి వస్తాయి. జోన్ 5లో ఉన్నటువంటి ఉత్తర భారతంలోని ప్రాంతాలతో పోలిస్తే మన దగ్గర తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భూకంపం వచ్చింది, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా రికార్డ్ అయినాయి. ఈ 5 మాగ్నిట్యూడ్ అండ్ అబవ్ ఉంటే అంటే ఆ ఎర్త్క్వేక్ వేవ్స్ త్రూఅవుట్ ది గ్లోబ్ ఎక్కడైనా ట్రావెల్ అయితే అన్నమాట. మనుషులు చాలా మంది ఫీల్ అవ్వరు, కానీ దగ్గర ఉన్న వాళ్ళు తప్ప దూరం ఉన్న కొద్దిగా ఫీల్ అవ్వరు. వేవ్ ఎనర్జీ డై అయిపోతుంటుంది. సో ఈరోజు వచ్చిన ఎర్త్క్వేక్ గోదావరి గ్రాబిన్లో, గోదావరి ఏరియాలో వచ్చేసింది. ఇంతకన్నా ముందు 69లో ఇదే ఏరియాలో ఎర్త్క్వేక్ వచ్చింది భద్రాచలం రీజియన్లో. అది 5.7 మ్యాక్సిమం అనమాట. అంటే ఈ రీజియన్లో ఇప్పటి వరకు రికార్డ్ అయింది మ్యాక్సిమం 5.7, ఇప్పుడు వచ్చింది 5. సో ఇది నార్మల్ బ్యాక్గ్రౌండ్గా ఇంత మ్యాగ్నిట్యూడ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మిగతా ప్లేస్ ఏదైతే హైదరాబాద్లో ఫీల్ అయిందన్నది అదే వేవ్స్ ఇక్కడ ఫీల్ అయ్యారు, కానీ ఇక్కడ కొత్తగా వచ్చిన ఎర్త్క్వేక్స్ ఏం కాదు. అది ఆ వేవ్ ఎనర్జీ ఇక్కడ వరకు వచ్చి ట్రావెల్ అయింది, వీళ్ళు ఫీల్ అయ్యారు అనమాట. సో మన హైదరాబాద్ వచ్చేసి జోన్ 1 అనమాట. స్టార్టింగ్ తక్కువ రిస్క్ ఉన్న ఏరియా ఉంటుంది. నెక్స్ట్ ఇది జోన్ 3 ఇప్పుడు వచ్చిన ఎర్త్క్వేక్. తర్వాత జోన్ ఇది 4 అనమాట. ఆ ఎర్త్క్వేక్ వచ్చింది కాబట్టి దాని తర్వాత కూడా ఆఫ్టర్ షాక్స్ అని వస్తాయి అనమాట. ఒక 5 మాగ్నిట్యూడ్ వచ్చినాయంటే దానికైనా తక్కువ ఎర్త్క్వేక్స్ వస్తూనే ఉంటాయి. వారం పట్టొచ్చు, నెల రోజులు కూడా అవుతుండొచ్చు. సో ఈ రిస్క్ కి మనం ప్రిపేర్ అయి ఉండాలి. దీనికి అనుగుణంగా మనం కట్టుకున్న బిల్డింగ్స్ కానీ ఏమన్నా ప్రిపేర్ అవ్వకపో. దక్షిణాది రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భూకంపం అందరినీ భయాందోళనకు గురిచేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ప్రజలను ఒక్కసారిగా షాక్ గురిచేశాయి. 2024 మార్చ్ 14న ఏపీలో భూకంపం సంభవించినట్టుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఇది రిక్టర్ స్కేల్పై 3.9 తీవ్రతగా నమోదైందని ట్వీట్ చేసింది. ఇక 2022లో అక్టోబర్ 12న ఆదిలాబాద్ జిల్లాలోని గుట్నూరులో కూడా భూమి కంపించింది. భూమి ఒక్కసారిగా షేక్ అవడంతో ప్రజలంతా కూడా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గుట్నూరులోని వజీర్పుర, మొమిన్పుర, ఫకీర్గుట్ట ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపించింది. నెల్లూరు, కడప జిల్లాల్లో 13 జూలై 2022లో భూకంపం సంభవించింది. ఉదయం 5:20 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఇక మర్రిపాడు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, కండ్రిక, పడమట నాయుడుపల్లి, చిలకపాడు, కృష్ణాపురం తదితర గ్రామాల్లో కూడా భూకంపం వచ్చింది.
2021 అక్టోబర్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. అప్పట్లో ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి సమీపంలో సాయంత్రం 6:49 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. రామగుండం, జగిత్యాల జిల్లాల్లో కూడా ప్రకంపనలొచ్చాయి. లక్షేటిపేట, గోదావరి పరివాహక ప్రాంతాల్లో దాదాపు 3 సెకండ్లు భూమి కంపించింది. నాగర్ కర్నూలు జిల్లాల్లో కూడా 26 జూలై 2021లో కూడా ఒకసారి భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 4.0 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ జిల్లాలోని అచ్చంపేట, లింగాల పరిసర గ్రామాలు, అలాగే అమరాబాద్, ఉప్పునూత మండలాల్లో ఉదయం 5 గంటలకు 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. 2021 జూలైలో చిత్తూరు జిల్లా పొంగునూరు మండలంలో అర్ధరాత్రి ప్రకంపనలు భయపెట్టాయి. అలాగే అర్ధరాత్రి వేళ జనం భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఈడిగపల్లె, చిలుకవారిపల్లి, షికారిపాళ్యం, కోటగడ్డలో 6 సెకండ్ల పాటు అక్కడ భూమి కదిలింది. ఇక హైదరాబాద్, నల్గొండ, కృష్ణా, ఏలూరు, ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, మహబూబాబాద్, కొత్తగూడెం, మణుగూరు, హన్మకొండ, విజయవాడలో భూ ప్రకంపనలు వచ్చినట్టుగా తెలిసింది. కొన్ని చోట్ల 2 సెకండ్ల పాటు ప్రకంపనలు రాగా మరికొన్ని చోట్ల 4 సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా తెలిసింది. మహారాష్ట్రలోని గడ్చిరోల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. ఇవాళ వచ్చినటువంటి భూకంప కేంద్రం ములుగు జిల్లాలో భూమికి 35 కిలోమీటర్ల లోతున ఉన్నట్టుగా EMSC చెబుతోంది.